నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పార్టీకి అంకిత భావంతో నిజాయితీగా పనిచేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించారని, కార్యకర్తలకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా అండగా ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో కార్యకర్తలతో అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్సీ ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న ఎమ్మెల్సీ మేరిగ మురళి నివాసంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వరప్రసాద్, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మేరిగ మురళిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంతో నిజాయితీగా బాధ్యతలు నిర్వహించానని, కొన్ని పరిస్థితుల కారణంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదని అన్నారు. నేను చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యామిని, నాయకులు మల్లి విజయ్ కుమార్ రెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాసులు, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వారు నాకు ఎలక్షన్లు అయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవించడం జరిగింది. అప్పటికి కూడా రెండు రాష్ట్రాలు విడిపోకుండా అది స్ప్లిట్ కానందువల్ల నాకు అవకాశం కూడా దూరమైనప్పటికీ కూడా నాలో పార్టీ విధేయతను గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఊహల అందని విధంగా మరి శాసన మండలి సభ్యులుగా ఆయన నాకు భవిష్యత్తు కల్పించడం జరిగింది. ఆయన భవిష్యత్తు కల్పించిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని మా ఎమ్మెల్యేలు, అదే రకంగా ఎంపీలు, నాకంటే ముందైన ఎమ్మెల్సీలు, మా జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఉమ్మడి జిల్లాలో అందరూ నాకు ఓటర్స్ అయినందువల్ల అందరూ మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్థానిక సంస్థలో దిగ్విజయంగా ముందుకెళ్ళినందువలన పోటీ చేసే అవకాశం ఎవరికి లేకుండా పోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నామకే వస్తగా ఒకరు పోటీ పెట్టిన స్క్రూటీలో అతను డిస్క్వాలిఫై కావడం జరిగింది. అందరు అభిమానులు, ముఖ్యంగా మా పార్టీ క్రియాశీల నాయకుల ఆశీస్సులు, కార్యకర్తల ఆకాంక్ష మేరకు నాకు యునానిమస్గా చరిత్రలో ఇప్పటివరకు నెల్లూరు చరిత్రలో ఎవరికీ అవకాశం దొరికినటువంటి యునానిమస్ వాతావరణంలో నాకు మరి ఆయన గొప్ప ఆశీర్వచనాల బలం, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వచనాల బలంతో యునానిమస్గా చాలా హుందాతనంగా నాకు ఈ ఎమ్మెల్సీ రావడం జరిగింది. నేరాల నియంత్రణలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా నేరాలు జరిగినప్పుడు ముద్దాయిలను త్వరితగతిన గుర్తించే అవకాశం ఉంటుందని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్, రాజావీధి, కుమ్మర వీధి, బజార్ వీధి ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి సీసీ కెమెరాలు ఏర్పాటు సంస్థ టెక్నీషియన్ పరిశీలించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నేరాల నియంత్రణలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో క్వాలిటీతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరిగినప్పుడు ముద్దాయిలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతామని వెల్లడించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో రూరల్ సిఐ దశరథ్ రామారావు, ఏఎస్ఐలు, పాన్ బ్రోకర్సు అండ్ జ్యువెలరీ అసోసియేషన్ నిర్వాహకులు స్వామిశెట్టి, చెంచురామయ్య, సేగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో మనం నేరాల నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాలు సర్వైలెన్స్ ఉండేటట్టుగా ప్రతి తప్పు చేసే వ్యక్తి మీద, దొంగతనాలు చేసే వ్యక్తుల మీద మన సర్వైలెన్స్ ఉంటే మనకి పట్టణంలో వ్యాపారస్తులు కానీ, ప్రజలు కానీ పీస్ఫుల్గా వాళ్ళ వృత్తులు నిర్వహించుకోవడానికి వీలుంటుంది. లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నామో, థెఫ్ట్ కేసులు పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన సీసీ కెమెరాలతో దాని మీద డిపెండ్ అయిపోయి మనం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకంటే దొంగలు కూడా వాళ్ళ ఎంఓ మార్చారు, అంతా మోటార్ సైకిల్స్, అంత టెక్నికల్ అన్ని సిస్టమ్స్ మార్చారు.
దానికంటే మనం ఓవర్కమ్ చేయాలంటే మనం సీసీ కెమెరాస్ కానీ అంతకంటే ఇంకా వేరే యాప్లుగా డౌన్లోడ్ చేసుకొని ఎక్కువగా అది నియంత్రణ చేయాలంటే ఆ నేరాలు నియంత్రణ చేయాలంటే దానిలో భాగంగా మనం సీసీ కెమెరాలు అమర్చుతున్నాము. అంతకుముందు అమర్చారు కానీ మెయింటెనెన్స్ బాగలేక కొంచెం పాడైపోయినాయి. మొత్తాన్ని మళ్ళీ మనం లైన్లోకి తీసుకొచ్చి నెక్స్ట్ ఒక 15-20 డేస్లో కార్యరూపం దాల్చి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్లస్ వ్యాపారస్తులు కూడా అందుబాటులో ఉండే విధంగా ఎలాంటి నేరాలు చేయకుండా ఉండేటట్టుగా దొంగలనిచ్చి మనం సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కొంతమంది వ్యాపారస్తుల్ని ఇన్ని కెమెరాలు మీరు అరేంజ్ చేయండి, ఇంత కేబుల్ వైర్ అవుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచే మనం వాళ్ళే మెయింటెనెన్స్ ఒక విధంగా వాళ్ళే క్వాలిటీ కంట్రోల్ కూడా వాళ్ళే వెరిఫై చేయమని చెబుతున్నాము. ఎందుకంటే వాళ్ళని కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి దాని మెయింటెనెన్స్ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ఓన్లీ మా మీదే కాకుండా వాళ్ళ పార్టిషన్తో పాటు వాళ్ళ పార్ట్నర్షిప్తో పాటు వాళ్ళ భాగస్వామ్యంతో పాటు అది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలు కూడా మేము అడుగుతున్నాము. ఆ పెద్దల వారు కూడా బాగా సహకరిస్తున్నారు. ఏదైనా కానీ ఒక 15-20 డేస్లో మేము కంప్లీట్ చేసి అంతా కమాండ్ కంట్రోల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 టౌన్ 1 టౌన్ కలిపి మొత్తం టోటల్గా అప్ టు రూరల్ దాకా మొత్తం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ అరేంజ్ చేస్తున్నాం. భూగర్భ గ్యాస్ పైప్లైన్ పేరుతో గూడూరు పట్టణంలో పలు వీధుల్లో రోడ్లన్నీ పగలగొట్టి పైప్లైన్ పనులు చేస్తున్నారని, పనులు పూర్తయిన తర్వాత తూతూ మంత్రంగా గుంటలను పూడ్చడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గూడూరు ఇన్సాఫ్ కమిటీ సభ్యులు జమాల్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఇన్సాఫ్ కమిటీ మరియు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఇన్సాఫ్ కమిటీ సభ్యులు జమాల్ మాట్లాడుతూ భూగర్భ గ్యాస్ లైన్ ఏర్పాటుకు పట్టణంలో రోడ్లన్నీ ధ్వంసం చేస్తున్నారని, పనులు పూర్తయిన తర్వాత ప్యాచ్ వర్కులు సక్రమంగా చేయడం లేదని అన్నారు. ఈ గుంటలో పడి పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి పైప్లైన్ పగిలిపోయి బురద నీరు వస్తున్నాయని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శశికుమార్, ఇలియాస్, అలీ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో గత 2 నెలల నుంచి భూగర్భ గ్యాస్ పైప్లైన్ కోసం మంచి సీసీ రోడ్లన్నీ ధ్వంసం చేసేస్తున్నారు. ఆ విషయమై ఇన్సాఫ్ సమితి అలాగే సిపిఐ ఆధ్వర్యంలో 2 నెలల క్రితము కమిషనర్ని కలిస్తే ఆయన స్పందించి తాత్కాలికంగా పనులు ఆపేశారు. మళ్ళీ ఈరోజు ఒక 2 నెలల నుంచి నెల వ్యవధిలో గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వీధి, సత్రపు వీధి, కంచుకోట, సనత్ నగర్, దర్గా వీధి ఈ ప్రాంతాల్లో అన్ని సీసీ రోడ్లని తవ్వేసి భూగర్భ పైప్లైన్ గ్యాస్ పైప్లైన్ వేస్తున్నారు. తవ్విన తర్వాత పైప్లైన్ పనులు పూర్తయిన తర్వాత ఆ ప్యాచ్ వర్క్లు అయితేనేమి, ఆ తర్వాత తవ్విన గుంటలు అనేది కూడా పూడ్చడం లేదు. ఆ గుంటల్లో పడి చాలామంది పాదచారులు, ద్విచక్ర వాహనదారులు పడిపోతున్నారు, గాయాల పాలవుతున్నారు. అలాగే మంచినీటి పైప్లైన్లు కూడా ధ్వంసం అయిపోతున్నాయి. కలుషిత నీరు పలు ప్రాంతాల్లో వస్తుంది. దీన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కలిసేదానికి వచ్చాము. వెంటనే గూడూరు పట్టణంలో ఏదైతే ఏజీపీ సిటీ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో పనులైన వెంటనే ఆయా ప్రాంతాల్లో వెంటనే ప్యాచ్ వర్క్లు సీసీ రోడ్లు వేసి అలాగే మొత్తం పూడ్చాలని చెప్పేసి కోరుతున్నాము. కంచుకోటలో అయితే గుట్టలుగా 4 రోజుల నుంచి అలాగే మట్టి దిబ్బ వదిలేస్తున్నారు. ఎంతో దారుణం ఇది. మున్సిపల్ శాఖ ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ గూడూరు పట్టణంలో ప్రజలు అసౌకర్యానికి గురవుతుంటే మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం చాలా దారుణం. వెంటనే స్పందించి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి గుంటల్ని పూడ్చకపోతే పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయం ఎదుట గూడూరు పట్టణ ప్రజలందరినీ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గూడూరు మున్సిపాలిటీ పేరుకేమో గ్రేడ్ 1 మున్సిపాలిటీ, కానీ ఇక్కడ చూస్తే కూడా ఈ తిప్పలుగా చెత్త కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు గుంతలమైపోయి ఈరోజు
చాలా వరస్ట్గా ఈరోజు మన మున్సిపాలిటీ తయారవుతుంది. ఈరోజు మన తిరుపతి జిల్లాను కూడా మన తిరుపతి కూడా మన జిల్లా కూడా ఎక్కడ పట్టినా కానీ తిరుపతి జిల్లా అన్ని ప్రాంతాలు బాగుంటుంటారు. కానీ ఇది కడానున్నా కానీ ఈ గూడూరు మున్సిపాలిటీ కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నాం అన్నటువంటి పేరుతో గుంటలన్నీ లోడ్ వేస్తున్నారు. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ పేరుతో రోడ్లన్నీ ధ్వంసం చేసి ఈరోజు పట్టణ ప్రజలకి అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఉండేది పట్టణ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉండాలి. కానీ ఇక్కడ ఈ మున్సిపాలిటీలో సమస్యల్ని వాళ్ళే తెచ్చే విధంగా ఈరోజు మన మున్సిపాలిటీ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈరోజు మున్సిపల్ అధికారిని కలవడానికి కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా వస్తే మున్సిపల్ కమిషనర్ గారు అందుబాటులో లేరు. అదేవిధంగా ఇంజనీరింగ్ డిఈ కూడా అందుబాటులో లేకుండా ఈరోజు మేము మేనేజర్ కూడా సిపిఐ ఇన్సాఫ్ ఆధ్వర్యంలో కూడా నిరసనపత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా మున్సిపల్ అధికారులు కూడా మేము ఈ గూడూరు మున్సిపాలిటీ ప్రజల తరఫున కోరేది అంటే మీరు బాగా చెప్పినా పర్లేదు కానీ అభివృద్ధి చేయకపోయినా పర్లేదు కానీ ఇప్పుడున్నటువంటి రోడ్లు కానీ ఇప్పుడున్న కాలువలు కానీ ధ్వంసం చేయకుండా పేద ప్రజలు కూడా నడిచేదానికి అవకాశం లేకుండా వాటిని ధ్వంసం చేయకుండా అలా నిలిచాలి. ఇప్పుడు గ్యాస్ పైప్లైన్ మేము వ్యతిరేకం కాదు. ఇంతకుముందు చాలా ఏరియాలో కూడా గ్యాస్ పైప్లైన్ వేశారు, చాలా మహానగరాల్లో కూడా గ్యాస్ పైప్లైన్ వేశారు. ఎక్కడ వేసినా కానీ అక్కడ పైప్ లైన్ వర్క్ అయిపోగానే వాటిని కూడా రీమోడలింగ్ చేసి అక్కడ రోడ్లన్నీ కూడా గుంతలమయం లేకుండా నీట్గా తయారు చేశారు. కానీ ఇక్కడ ఈ గుంతలమయం అయిపోయిన రోడ్లు కూడా ఎక్కడ పట్టించుకోకుండా ప్యాచ్ వర్కులు చేయకుండా కూడా అక్కడ వదిలేసినటువంటి స్క్రాప్ అంతా కూడా యంత్రాలు అయితేనేమి అదేవిధంగా అనేక రకాలైనటువంటి పరికరాలను కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంది. ఆ గుంటల్లో మునిగినీరు చేరి అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా వాటర్ కూడా మోటార్లో కూడా కలుషిత నీరు వస్తుంది. అదేవిధంగా డ్రైనేజ్ కూడా పగిలిపోయి చాలా దగ్గర అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాబట్టి ఇక్కడైనా మున్సిపల్ అధికారులు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇటువంటి గ్యాస్ పైపులు వేసేటంటే వాటిలందరూ చెప్పి సమస్యలు కూడా చెప్పి వెంటనే ఇటువంటి గుంతలు ఎక్కడ ఆ గుంతలు కూడా మూపించి ఈ పట్టణ ప్రజలకు సౌకర్యంగా ఆహ్లాదకరంగా రోడ్లు ఉండేటట్లుగా ఈరోజు వేలాది మంది విద్యార్థులు కానీ వేలాది మంది ముస్లిం వాళ్ళు కానీ ఈ మున్సిపాలిటీ తిరుగుతారు. వాళ్ళందరికీ కూడా అసౌకర్యం కల్పించకుండా ఈరోజు స్కూల్స్ కాలేజీలన్నీ కూడా జూన్ నెలలో తెరుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులు ఎక్కడైనా ఏజీపీ వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడి ఈ పట్టణ ప్రజలకు సరైన సౌకర్యాలని చెప్పి కల్పించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పొదుపు సంఘాల మహిళలకు సౌకర్యవంతంగా గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ పక్కన ఉన్న మండల సమైక్య కార్యాలయంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మహిళలందరూ ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని మండల సమైక్య కార్యాలయంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రాన్ని ఆర్డీఓ కిరణ్ కుమార్ ప్రారంభించారు. బ్యాంకు ద్వారా అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మండల సమైక్య కార్యాలయానికి ప్రతిరోజు పొదుపు సంఘాల మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారని, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు సంబంధించి 11 రకాల సేవలు ఈ కేంద్రంలో లభిస్తాయని, బ్యాంకుకు వెళ్లనవసరం లేదని తెలిపారు. మహిళలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డివిజన్ వ్యాప్తంగా ఇటువంటి కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లీలారాణి, రీజనల్ మేనేజర్ శైలేంద్రనాథ్, బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, రాజేష్, దివ్యతేజ పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు సంబంధించి ఖాతాదారుల సేవల కేంద్రం మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 11 రకాల సేవలు ఇక్కడే మనము బ్యాంకుకు వెళ్లకుండా, ఏటీఎం సెంటర్స్కి వెళ్లకుండా 11 రకాల సేవలు ఇక్కడికే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఖాతాదారులు తమ ఆధార్ కార్డు కానీ ఆధార్ నంబర్ కానీ మాత్రమే చెప్పి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, వాళ్ళ బ్యాలెన్స్ తెలుసుకోవడం కానీ, రోజుకు ఏ బ్యాంక్ అయినా సరే 10,000 రూపాయలు విత్డ్రా చేసుకోవడం కానీ, తర్వాత అదే బ్యాంకుకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ, ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్, ఈకేవైసీ ఇవన్నీ కూడా మనకు బ్యాంకుకు వెళ్లకుండా ఇక్కడ ఒక సర్వీస్ ప్రొవైడర్ కూడా మనకు ఉంటారు. ఉన్న తర్వాత ఇక్కడి నుంచే మనము ఈ ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు పెట్టాము అంటే ఇది మహిళా సంఘానికి సంబంధించి ఇది మన ఈ మహిళలందరూ కూడా ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టుకోవడము, వీటికి సంబంధించి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేసుకోవడము, వాటికి సంబంధించి ప్రజలు లబ్ధిదారులందరూ కూడా బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఆ బ్యాంకు మేనేజర్లు కానీ లేకపోతే బ్యాంకు సిబ్బంది అందుబాటులో లేకపోవడము, లేకపోతే ఖాతాదారులతో బిజీగా ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో అసౌకర్యానికి లోను కాకుండా
ఇక్కడ ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ముందుకొచ్చిన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వారికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సేవలు ఇంకా మనకు గూడూరు మండలంలో కానీ నియోజకవర్గాల్లో కానీ ప్రొవైడ్ చేసేందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఖాతాదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు మా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు మరియు తహసీల్దార్ ఆఫీస్ యొక్క క్యాంపస్లో ఇక్కడికి విచ్చేసినటువంటి డ్వాక్రా మహిళలందరికీ సదుపాయంగా ఉండాల్సినటువంటి కోరిక మీద ఒక బీసీ పాయింట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాపార ప్రతినిధుల యొక్క పార్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాంకులో లావాదేవీలు జరుపుకునేటువంటి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి అక్కడ లావాదేవీలు జరుపుకోకుండా ఈ వ్యాపార ప్రతినిధి వద్దనే వాళ్ళకి కావాల్సినటువంటి 10,000 రూపాయల వరకు నగదుని ఆధార్ కార్డు యొక్క నెంబర్ ద్వారా ఇక్కడ బయోమెట్రిక్ వేసి తీసుకునేటువంటి సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నగదులు చెల్లించాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఏ ఖాతా ఉన్నా కూడా ఇలా లోన్లు కానీ లేకపోతే సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నా కూడా ఆ ఖాతా కూడా ఇక్కడ జమ చేసుకునేటువంటి సదుపాయం ఉంది. ఇక్కడ మనకి ఆర్డీఓ గారి కోరిక మేరకు ఒక సిఎస్ఆర్ లాగా ఏర్పాటు చేయవలసిందిగా సార్ కోరడం జరిగింది. వారి కోరికను మన్నిస్తూ మేము ఇక్కడ ఈరోజు ఈ డ్వాక్రా భవన్ సదుపాయంలో ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ఖాతాలు కూడా బ్యాంకులో ఓపెన్ చేయాలంటే అక్కడికి వెళ్లకుండా ఎలాంటి వ్యయప్రయాసాలు లేకుండా ఈ బీసీ పాయింట్ వద్దనే నూతన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు కూడా ప్రారంభం చేసుకోవచ్చు. ఇలా తీసుకోవడమే కాకుండా డబ్బు చెల్లించడమే తీసుకోవడమే కాకుండా ఇంకా ఇన్సూరెన్స్ సదుపాయాలు ఇప్పుడు జన సురక్ష అనేటువంటిది పథకం కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనిలో అతి తక్కువ ప్రీమియంతో 2 లక్షల రూపాయల జీవన జ్యోతి అనేటువంటి పథకం కింద జీవిత బీమా సదుపాయం కూడా కేవలం 430 రూపాయలతో అందజేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అట్లాగే ప్రమాద బీమాకు సంబంధించి సురక్ష యోజన అనేటువంటి 2 పథకాలు ఉన్నాయి. ఈ 2 పథకాలకు సంబంధించి 450 రూపాయలు ప్రీమియం చెల్లించి ఈ బీసీ పాయింట్ వద్దనే 4 లక్షల రూపాయల వరకు ఈ బీమా సదుపాయాన్ని కూడా పొందేటువంటి సదుపాయం కూడా ఈ బీసీ పాయింట్ వద్ద కలదు. సో ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఇక్కడ ఎట్లాగో మీటింగ్లకు కానీ వారి యొక్క పుస్తకాలు పద్ధతులు రాయించుకునేదానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ సదుపాయంగా ఉంటుంది. ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలు తర్వాత బ్యాంకు ఖాతాదారులు లేని వాళ్ళు కూడా, ఎందుకంటే అన్ని బ్యాంకులలో ఎక్కడ ఆధార్ అనుసంధానం అయి ఉంటుందో ఆ ఖాతాలకు అన్నింటి కూడా మా బ్యాంక్ అనే కాకుండా స్టేట్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ ఏ బ్యాంకు ఖాతాదారులు అయినా కూడా ఇక్కడ నగదు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విషయంలో మాకు మొత్తం నెల్లూరు రీజియన్లో 99 శాఖలు ఉన్నాయి. వ్యాపార టర్నోవర్ విషయంలో 6,400 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉంది. మరి ముఖ్యంగా ఎక్కువ మేము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో డ్వాక్రా మహిళలకు అయితేనేమి రైతులకు కావాల్సినటువంటి వివిధ రుణ పథకాల కింద పంట రుణాలు కానీ వారికి కావాల్సినటువంటి పెట్టుబడికి డైరీ కానీ పౌల్ట్రీ లేదా ఇతర జీవనోపాధి కావాల్సినటువంటి రుణ పథకాలన్నీ కూడా మా బ్యాంకులో ఉన్నాయి. సో డ్వాక్రా మహిళలకు మరీ ఎక్కువగా మాకు నెల్లూరు రీజియన్లో 20,500 గ్రూపులు మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఏ బ్యాంకులో 2 జిల్లాల్లో తిరుపతి జిల్లా కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల్లో కూడా ఎక్కడ కూడా ఇన్ని 20,500 గ్రూపులు ఉన్నటువంటి అవకాశం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఉంది. ఆర్థికంగా వారు బలోపేతం కావడానికి అవసరమైనటువంటి రుణ సదుపాయాలు కూడా మేము తక్కువ వడ్డీ మీదనే అందిస్తున్నాము. ఇంతేకాకుండా అతి తక్కువ వడ్డీ మీద మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు బంగారు కుదువపైన రుణాలు అవుతానేమి విద్యా రుణాలు కూడా ఈ దేశ విదేశాల్లో ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఉంటే వారు చదువుకునే దానికి అనుకూలంగా అతి తక్కువ వడ్డీ మీద సులభతరమైనటువంటి ఎలాంటి ఆయకం లేకుండా 7.5 లక్షల రూపాయల వరకు విద్యా రుణాలు కూడా మేము అందజేస్తున్నాము. ఇక ప్రొడక్టివిటీ చేసేటువంటి ఏ పథకంకైనా కూడా స్వయం ఉపాధి పథకం ఏదైనా కూడా వాటిలో ఎంఎస్ఎంఈ అనేటువంటి ఉన్నాయి. ఇట్లా తయారీ రంగంలో కానీ సేవా రంగంలో కానీ లేదా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి విరివిగా రుణాలు ఇచ్చేదానికి కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఎంఎస్ఎంఈ పథకాల కింద ఇప్పుడు సిద్ధంగా ఉందని చెబుతున్నాము. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నక్కా రఘువంశీ కృష్ణ యాదవ్ మరియు నక్కా ఐశ్వర్య యాదవ్ దంపతుల ముద్దుల కుమారుడు నక్కా ఏహన్స్ రాఘవ్ అన్నప్రసన్న సందర్భంగా
50 మంది పేదవాళ్లకు చీరలు మరియు వెజిటబుల్ బిర్యానీ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ నక్క రఘువంశీ కృష్ణ యాదవ్ మరియు శ్రీమతి ఐశ్వర్య యాదవ్ కుమారునికి కుటుంబానికి శుభాశీస్సులు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు పీడి కరుముల్లా, వాకటి రామ్మోహన్, బ్రజేంద్రరెడ్డి, గ్రైనెట్ ప్రభాకర్, కుమార్ నాయుడు, టీచర్ మల్లికార్జున, వాచషాప్ రాము, కృష్ణారెడ్డి గోల్డ్, ఆక్వా రమేష్, వెంకటకృష్ణయ్య, ఆర్వీ కన్స్ట్రక్షన్స్, తూపిలి జశ్వంత్, న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీసు నందు మన ఐటీఐ కాలేజీ ప్రభాకర్ అయిన మన కుటుంబ సభ్యుడైన వాళ్ళ డిపార్ట్మెంట్ కొలీగ్స్ గుంటూరులో నివాసం ఉంటున్నారు. వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యి ఈరోజు నక్క రఘువంశీ కృష్ణ యాదవ్, నక్క ఐశ్వర్య యాదవ్ దంపతుల ముద్దుల కుమారుడు హేరెన్ వంశీకృష్ణ రాఘవ అన్నప్రసన్నం ఈరోజు చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా మనం ఏదో ఒక సేవ ఇక్కడ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు మనల్ని కలవటం జరిగింది. దానికి మనం చెప్పాం, ఇట్లా అన్నదానం వస్త్రదానం 2 చేస్తే పెద్దవాళ్ళకి చేస్తే పిల్లలకి ఆశీస్సులు నిండుగా ఉంటాయని చెప్పతనే వాళ్ళు దీనికి అంగీకరించి ఈ ఒక మంచి గొప్ప మనసుతో ఒక 50 మందికి చీరలు, ఒక మంచి వెజిటేబుల్ బిర్యానీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటి దాన గుణం ఉన్న వ్యక్తుల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళలో మన నక్క ఆనంద్ గారు, ఐశ్వర్య గారు ఇద్దరు దంపతులకి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లంగా ఉండాలని, ఆ బిడ్డ కూడా మంచి భవిష్యత్తు కలిగి మంచి విద్యని అభ్యసించి మంచి ఉద్యోగం చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థ అంతా వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు మనకి ఇక్కడ మంచి ప్రోగ్రాం కూడా గూడూరులో ఇచ్చున్నారు. దాన్ని తప్పకుండా మళ్ళీ గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం ఇవ్వటం కూడా మన ప్రగతి సేవా సంస్థ కూడా ఒక గర్వకారణం. ఎందుకంటే మనం చేసే ఒక సేవను బట్టి అందరూ కూడా మనల్ని అభిమానిస్తూ మనకు ఈ ఒక బాధ్యతల్ని ఒప్పచెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఒక చుట్టుపక్కల కాలనీలో మనం ఎవరికి లోటు లేకుండా దేవుడి దయ వల్ల ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేస్తూ వస్తున్నాం. మంచి బట్టలు జనాలకి ఇస్తున్నాం, మంచి భోజనం కూడా పెడుతూ వస్తున్నాం. అదేవిధంగా మనం ఇక్కడే కాకుండా ఇంచుమించు మన 4-5 మండలాల్లో మనం కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అందుకని ఈ ఒక రేపు కూడా ఒక చెన్నూరు గ్రామంలో కూడా ఏ ప్రోగ్రాం కూడా మనం పెట్టాలనుకున్నాం. ఎందుకంటే గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళకి కానీ మనం సేవ చేసుకుంటే నిరుపేదలు చాలామంది ఉంటారు మనకు తెలియకుండా. వాళ్ళని ఎదుగుతూ పట్టుకొని వాళ్ళకి ఏదైనా చేస్తేనే మనం చేసే పనికి సార్థకత ఉంటుందని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ నమ్ముతుంది. అదే ప్రగతి సేవా సంస్థకు నమస్కారాలు. ప్రగతి సేవా సంస్థ సేవ లక్ష్యం, సేవ పరమాత్మ యొక్క మంచి ఉద్దేశంతో మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు 3 సంవత్సరాలు పూర్తి చేసి 4వ సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి నక్క రఘువంశీ కృష్ణ గారు, వారి శ్రీమతి ఐశ్వర్య గారి కుమారుడు రఘు అన్నప్రసాన కార్యక్రమాన్ని కూడా గూడూరులో కూడా సేవా కార్యక్రమం చేయాలని మా అధ్యక్షుడు కోరగా ఈరోజు 25 మందికి 50 మందికి వస్త్రాలు, భోజనాలు అందజేస్తున్నారు. వారి కుటుంబం ఆ భగవంతుని దయ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. రఘు కూడా మంచి అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు, నిరంతరము ఎన్నో ప్రగతి కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి, కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి అన్నప్రాసన కార్యక్రమం సందర్భంగా వంశీకృష్ణ యాదవ్ గారు, వారి భార్య అయినటువంటి ఐశ్వర్య యాదవ్ గారి గారాల పట్టి అయినటువంటి మరి హేన్ రాఘవ్
అన్నప్రాసన సందర్భంగా మరి ఈరోజు వారు ఎక్కడున్నప్పటికీ మరి ఈరోజు గూడూరులో ఉన్నటువంటి నిరుపేదల్ని గుర్తించి వారు ఇక్కడ వారికి తోచినటువంటి సహాయాన్ని మరి చీరలు అయితే ఏమి, అదేవిధంగా ఒక పూట భోజనాన్ని మరి చక్కని వెజిటబుల్ బిర్యానీని చేయించి వారికి అందించడం జరుగుతుంది. మరి ప్రగతి సేవా సంస్థ కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలని మరి ఎవరిని కూడా పేద అనేటువంటి వారు ఎక్కడుంటారో అక్కడ ప్రగతి సేవా సంస్థ ఉంటుంది. మరి పేదలకు చక్కని కార్యక్రమాలని అందిస్తున్నటువంటి ప్రగతి సేవా సంస్థ అయితే మా సంస్థకు చక్కని సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మరి ఎంతోమంది దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ చేసేటువంటి కార్యక్రమాల్లో అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు విజయమహల్ గేటు దగ్గర ఉన్న ఎంసీఎస్ కళ్యాణ మండపం నందు 500 ఆ పైన మార్కులు సాధించిన గూడూరు డివిజన్, నాయుడుపేట డివిజన్, సూళ్లూరుపేట డివిజన్ మరియు వెంకటగిరి డివిజన్లో ఉన్న యాదవ విద్యార్థులకు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్రావు యాదవ్, నెల్లూరు నగర శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పోలిబైన అనిల్ కుమార్ యాదవ్, మాజీ శాసన మండలి సభ్యులు మరియు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పి కృష్ణయ్య మరియు మరికొంతమంది ప్రముఖులు విచ్చేసి ప్రతిభా పురస్కారాలు అందించడం జరుగుతుందని వైఈపీఏ గౌరవ సలహాదారుడు మయూరి శ్యామ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని, కావున యాదవ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా 500 మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థులు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా మీ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఫోన్ నంబర్ 9948606664. నమస్కారం. వచ్చే నెల 2వ తారీఖు నెల్లూరులో ఎంసీఎస్ కళ్యాణ మండపం విజయ మార్కెట్ నందు ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా యాదవ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 500 మార్కులు ఆ పైన సాధించిన యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డు ఇస్తున్నామని అందరూ తెలుసు. ఆ భాగంగానే మా కార్యవర్గాన్ని ఒప్పించి అంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు డివిజన్ అయితే నాయుడుపేట డివిజను, వెంకటగిరి డివిజను మరియు సూర్యాపేట డివిజన్లో ఉన్నటువంటి యాదవ విద్యార్థులకు 500 మార్కులు ఆ పైన సాధించినటువంటి విద్యార్థులకు 2వ తారీఖు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఎంసీఎస్ కళ్యాణ మండపం విజయమహల్ గేట్ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపం నందు ప్రతిభా పురస్కారాల అవార్డుని అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు యాదవ్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పోలిబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, అది మరియు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ గారు మరియు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఏపీ ఐఏసీ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మరియు మాజీ ఏపీఐఎస్ చైర్మన్ పి కృష్ణయ్య గారు మరియు మరికొంతమంది పెద్దలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి ద్వారా 10వ తరగతిలో వచ్చినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు ఇవ్వటం కాకుండా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఏ సబ్జెక్టులో ఏ బ్రాంచ్లో వెళ్తే బాగుంటుందని కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి గూడూరు డివిజను మరియు వెంకటగిరి డివిజను, నాయుడుపేట డివిజను, సూళ్లూరుపేట డివిజన్లో ఉన్నటువంటి యాదవ విద్యార్థులు 500 మార్కులు పైన సాధించిన వారిని 2వ తారీఖు శుక్రవారం ఉదయం 8 గంటలకి ఎంసీఎస్ కళ్యాణ మండపంకి వచ్చి పురస్కార అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. పంపించవలసిన మీరు వాట్సాప్లో మీ మార్క్ లిస్టు మరియు మీకు సంబంధించిన మన యాదవ్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ 2 కూడా
ఈ నెంబర్కి పంపిస్తే నేను నెల్లూరు ఉన్నటువంటి యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కార్యాలయానికి పంపించగలదా. నా ఫోన్ నెంబర్ 9948606664కి పంపించవలసిందిగా మరొకసారి మనం చేస్తున్నాం. ఇంకోసారి ఫోన్ నెంబర్ 9948606664కి పంపిస్తే ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది. ఈ నెంబర్ పంపిస్తే దీన్ని నెల్లూరులో ఉన్నటువంటి వ్యాపార కార్యాలయానికి పంపించి మీ నేమ్స్ని ఎన్రోల్ చేయగలుగుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా ఉమ్మడి సుధాకర్ రావు, ప్రమీల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కళ్యాణ వీరభద్ర దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు అన్నదాతలుగా గుమ్మడి సుధాకర్ రావు గారు, గుమ్మడి ప్రమీలమ్మ గారి కుమారుడు గుమ్మడి శశిధర్ గారు, వారి కోడలు గుమ్మడి పూజిత గారు అన్నదాతలుగా వ్యవహరించారు. వాటి ప్రతి సంవత్సరం మే నెలలో ఆఖరిలో వాళ్ళు అన్నదానం చేస్తారు. కాబట్టి వాళ్ళకి భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతూ భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.